వరుసగా 4 టెస్ట్ సిరీస్లలో 4 ద్విశతకాలు. జట్టు ఏదైనా ఒకటే ఆట తీరు, ప్రవాహంలా పరుగులు, ఛేదనలో మొనగాడు. ఇది టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఘనతలు. భారత జట్టులో కోహ్లీ ఒక్కడిని కట్టడి చేస్తే చాలు మ్యాచ్ మనదే అని ప్రత్యర్థి జట్టు భావిస్తాయంటే అతడి ముద్ర జట్టుపై ఎంతగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక సమకాలీన క్రికెట్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న కోహ్లీకి ఆస్ట్రేలియా తొలి టెస్ట్ లోనే కట్టడి చేసింది. పూణే వేదికగా ఆసీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో కోహ్లీ డకౌట్ అయ్యాడు. క్రికెట్ లో ఆటగాళ్లు డకౌట్ అవడం సాధారణమే అయినప్పటికీ కోహ్లీ డకౌట్ అయ్యాడంటే క్రికెట్ ప్రియులు త్వరగా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే కోహ్లీకి పరుగులు చేయడమే తెలుసు, అతడు డకౌట్ కాడన్నది వారి విశ్వాసం. 2014లో ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా కార్డిఫ్ వేదికగా జరిగిన వన్డేలో కోహ్లీ డకౌట్ అయ్యాడు. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు కోహ్లీ 0 పరుగులకి వెనుదిరిగాడు. అన్ని రకాల ఫార్మెట్లను కలుపుకుంటే 104 ఇన్నింగ్స్ల తర్వాత డకౌట్ కావడం క్రికెట్ అభిమానులందరూ కోహ్లీకి ఎలా జరిగిందేంటని అనుకుంటున్నారట.